ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత 2 నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండవాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా రాజకీయ పరమైన విమర్శ అని పేర్కొన్నారు. తమిళనాడులో జరిగిన లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పాత్ర ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. 1986లో ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఇప్పుడు మోదీ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ విధానం చూస్తే హిందీ ఇతర రాష్ట్రాల్లో హిందీకి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం బ్రిటిష్ కాలంలోనే ఉంది, కొత్తగా మోదీ ఏమీ ప్రవేశపెట్టలేదని తెలిపారు. గతంలో విద్యారంగంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొఠారి కమిషన్ ఈ త్రిభాషా సిద్ధాంతాన్ని బలపరిచింది. ఈ విషయం డీఎంకేకు కూడా తెలుసని అన్నారు. మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వమే. ఎన్నికలు రాగానే కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇప్పుడు డీఎంకే ఎత్తుకున్న ఈ అంశం ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని తెలిపారు. ఈ యొక్క 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు డీఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డీఎంకే వ్యతిరేకించలేదు. 1986లో ఆ రోజు ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఈరోజు 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈరోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా రావడమే గత అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది. త్రిభాషా సిద్ధాంతం ఏదైతే ఉన్నదో బ్రిటిష్ కాలం నుంచే ప్రారంభమైంది.